రైట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. రాత్రికి రాత్రి హైదరాబాద్కు తరలించారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచనున్నారు. ఈ కేసులో పంజాగుట్ట పిఎస్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఎస్ఐబి లాగర్ రూమ్లో హార్డ్ డిస్క్లు ధ్వంసం చేసిన తర్వాత నుంచి ప్రణీత్ రావు పక్కా ప్లాన్తో వ్యవహరించినట్లు తెలిసింది. గత నెలలో రాజన్న సిరిసిల్ల జిల్లా డీసీఆర్బీలో రిపోర్ట్ చేశారు. అక్కడ జాయిన్ అయిన 2 రోజులకే సిక్ లీవ్ పెట్టినట్లు సమాచారం. సస్పెన్షన్కు వారం రోజుల ముందు నుంచే డీసీఆర్బీకి వెళ్లలేదని తెలిసింది. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకునేందుకు తిరుగుతున్న ప్రణీత్ రావు ఇంటి వద్ద పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ప్రణీత్ రావు ఇంటికి వచ్చిన విషయం గుర్తించి దాడి చేసి ఆయన అరెస్టు చేశారు. ఆయన వద్ద ఉన్న సెల్ ఫోన్లను సీజ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ప్రణీత్ రావును హైదరాబాద్కు తరలించారు. ప్రణీత్ రావు ఎవరి ఫోన్లను ట్యాప్ చేశాడో తెలుసుకునేందుకు వాట్సాప్ చాటింగ్, కాల్ డీటెయిల్స్, డేటా రికవరీ చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేసినట్లు ప్రణీత్ రావుపై ఆరోపణల నేపథ్యంలో ఆయనతో పాటు పలువురిపై కేసులు నమోదు చేశారు అధికారులు. ముఖ్యంగా ప్రణీత్ రావు ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చేశాడనే కోణంలో కీలక సమాచారాన్ని రాబడుతున్నారు పోలీసులు. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారుల పాత్రపైన విచారణ జరుగుతోంది. ప్రణీత్ రావుకు సహకరించిన అధికారులకు నోటీసులు ఇచ్చి విచారణ జరపనున్నారు పంజాగుట్ట పోలీసులు. ఈ కేసులో ప్రణీత్ రావు కేసును సిఐడికి లేదా సిట్కు బదిలీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు ట్యాప్ చేసిన ఫోన్లలో అత్యంత కీలకమైన విషయాలున్నాయని చెబుతున్నారు. ఎన్నికల సమయంలో ఎవరైనా ప్రతిపక్ష నేతలు డబ్బులు తరలిస్తే ఆ విషయం ట్యాపింగ్ ద్వారా తెలుసుకుని ప్రణీత్ రావు పోలీసు బృందాలకు సమాచారం ఇచ్చేవారు. వారు పట్టుకునేవారు. గతంలో పెద్ద ఎత్తున విపక్షాలకు చెందిన వారి నగదు మాత్రమే పట్టుబడేదని కాంగ్రెస్ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రణీత్ రావు భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు గుర్తించారు. అంతేకాదు ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి సస్పెండ్ అయిన ప్రణీత్ రావు డ్యూటీ సమయంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కార్యాలయం నుంచి సుమారు 42 హార్డ్ డిస్క్లను మాయం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. అలాగే 1610 పేజీల కాల్ డేటాను కూడా తగలబెట్టినట్లు నిర్ధారించారు. కీలకమైన ఎస్ఓటీ లాకర్ రూమ్లోని ఫైల్స్, కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటా సహా కాల్ రికార్డులు, కొన్ని ఐఎంఈల నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని సైతం ట్రాష్ చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రణీత్ రావు ప్రమోషన్ సైతం ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. అడ్డదారిలో ప్రణీత్ రావు డీఎస్పీగా ప్రమోషన్ పొందారని పోలీస్ శాఖలో యాక్సిలరేటెడ్ ప్రమోషన్స్ పై డీఎస్పీ గంగాధర్ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. మావోయిస్టులకు సంబంధించి ఆపరేషన్స్లో కీలకంగా వ్యవహరించిన అధికారులకు యాక్సిలరేటెడ్ ప్రమోషన్ ఇస్తారు. ప్రణీత్ రావు ఎలాంటి నక్సలైట్ ఆపరేషన్ చేయకపోయినా అడ్డదారిలో డీఎస్పీగా ప్రమోషన్ పొందారని డీఎస్పీ గంగాధర్ ఫిర్యాదు చేశారు. రైట్, చూస్తున్నాం కదా మొత్తంగా ప్రణీత్ రావు అంటే తెలంగాణ వ్యాప్తంగా ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఇటీవల కాలంలో సంచలనంగా మారినటువంటి ప్రణీత్ రావును ఎట్టకేలకు పోలీసులు సిరిసిల్లలో అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశాలకు సంబంధించి ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఇన్నారెడ్డి, మొత్తంగా ప్రణీత్ రావు అరెస్ట్ ఖచ్చితంగా జరుగుతుంది అని ఇటు రాజ్ న్యూస్ ద్వారా కూడా మనం భావించాం. ఎందుకంటే అంతటి కీలకమైనటువంటి కేసు, అటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఆ డేటాను మొత్తం కూడా ధ్వంసం చేయడం, సీసీ కెమెరాలు హ్యాక్ చేయడం, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ఎట్టకేలకు ప్రణీత్ రావును అయితే అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి నారెడ్డి? విజయ్, మనం గమనించవచ్చు, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన వ్యక్తి ప్రణీత్ రావును ఎప్పుడైతే ఆయన సస్పెండ్ చేసిన తర్వాత ఆయన దాదాపు అజ్ఞాతంలో వెళ్ళి తెలుస్తోంది. వెళ్ళిన తర్వాత
ఆ, ఆయన సిరిసిల్లకు సంబంధించిన ఇంటి దగ్గర దాదాపుగా 3 రోజుల పాటు రెక్కి చేసిన తర్వాత ఆయన ఎప్పుడు వస్తున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి నిన్న రాత్రి దాదాపు లేట్ నైట్ ఆయన గుర్తప్పు కాకుండా ఇంటికి వస్తున్న నేపథ్యంలో ఆయన్ను అరెస్ట్ చేసి పంజగుట్ట పోలీస్ స్టేషన్ తరలిస్తున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుంటే ఈయన ప్రణీత్ రావు అనే వ్యక్తి ఒక సాధారణ ఎస్ఐగా ఉండి ఏ రకంగా డిఎస్పీగా వెళ్ళాడు, దీనికి సంబంధించి కొంతమంది అంటే ఇంటెలిజెన్స్ ప్రభాకర్ రావు ఈయన్ను అపాయింట్ చేసినప్పటికీ కూడా బిఆర్ఎస్ లోని కొంతమంది కీలకమైన నేతల కనుసన్నల్లోనే ఈ ఫోన్ ట్యాక్సింగ్ వ్యవహారం నడిచింది అనేది మాత్రం చాలా స్పష్టంగా ఇప్పటికే పోలీసులు సమాచారం సేకరించారు. ఇదే కాకుండా ధ్వంసమైన డేటా అంటే హార్డ్ డిస్క్ ధ్వంసం చేయడమే కాకుండా ఈ 2 రూముల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన టెక్నాలజీ అంటే 11 సిస్టమ్స్ తో పాటు ప్రత్యేకమైన ఫోన్ ట్యాపింగ్ టెక్నాలజీ. ఇది జనరల్ గా ప్రభుత్వం అఫీషియల్ గా వాడాలంటే కోర్టు అనుమతితోటి టెర్రరిస్టులకు తర్వాత మావోయిస్టులకు మాత్రమే వాడాల్సిన టెక్నాలజీ. అలాంటి టెక్నాలజీని ప్రతిపక్ష నాయకుల మీద అంటే గతంలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డితో పాటు బీజేపీలో ఉన్న కొంతమంది కీలక నేతలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేయడానికి మాత్రమే వాడారని చెప్పి తెలుస్తా ఉంది. ఎప్పుడైతే కాంగ్రెస్ లీడ్ లో గెలుస్తున్న నేపథ్యంలో మొత్తం ధ్వంసం చేసిన నేపథ్యం. అయితే ప్రధానంగా విజయ్ మనం 2 అంశాలు మన పరిగణలో చూసుకోవాలి. ప్రధానంగా మనం గమనిస్తే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన బీజేపీ పెద్దలు ఎవరు, బీజేపీ కాదు అంటే దీనికి సంబంధించిన ఆ బీజేపీ నేతలను టార్గెట్ చేసిన తర్వాత కాంగ్రెస్ వాళ్ళని టార్గెట్ చేసిన తెలంగాణకు సంబంధించిన నేతలు ఎవరు అన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు డేటాను బిఆర్ఎస్ నేతలకు చేరవేస్తున్నట్టు ఒకవేళ కిషన్ రెడ్డి కావచ్చు తర్వాత రేవంత్ రెడ్డి కావచ్చు వాళ్ళకి సంబంధించిన ఫోన్ డేటాను సేకరిస్తున్న క్రమంలో ఒకవేళ కీలకమైన సమాచారాన్ని ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ను ఆయన దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరిస్తున్నప్పుడు దాన్ని పెన్ డ్రైవ్ ద్వారా తీసుకెళ్లి సదరు పెద్ద మనుషులకు ఇచ్చినట్టు తెలుస్తోంది. బిఆర్ఎస్ లో పెద్ద మనుషులు తెలుస్తా ఉంది. మరి బిఆర్ఎస్ లో ఉన్న పెద్ద మనుషులకు ఇచ్చిన ఆ డేటా ఎవరు, ఎలాంటి డేటా ఇచ్చారు, పెన్ డ్రైవ్ లో ఇచ్చిన తర్వాత అతను ఏ రకంగా డేటాను యూజ్ చేశారన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఎంక్వైరీ అయితే కొనసాగుతా ఉంది. సో ఇది ఈ రకంగా అంటే బిఆర్ఎస్ నేతలకు సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారని చెప్పి దాని మీద తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా ప్రణీత్ రావు సంబంధించిన వ్యవహారంలో ఆయన పోలీస్ కస్టడీ తీసుకుని తెలుస్తా ఉంది. ఇదే కాకుండా ఆయన సహకరించిన పోలీస్ ఆఫీసర్లతో పాటు కొంతమంది మీడియాలో ఉన్న కొంతమంది పెద్దలు కూడా ఈ ప్రణీత్ రావుకు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారు అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. సో మరి ఇదంతా కూడా అంటే పోలీసులు ఎవరైతే సపోర్ట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు కావచ్చు, తర్వాత దీంట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన వ్యవహారంలో ఈ విషయాన్ని తెలిసిన మీడియా రంగంలో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యవహారం కావచ్చు, తర్వాత ఈ ఏదైనా కీలకమైన డేటాను సేకరిస్తున్నప్పుడు ఆయన పెన్ డ్రైవ్ ద్వారా బయటికి మూవ్ చేస్తున్నప్పుడు ఎవరికి ఇచ్చాడు, ఎవరి కనుసన్నల్లో ఈ డేటా ఫోన్ ట్యాపింగ్ డేటా జరిగింది, తర్వాత ఈ ధ్వంసమైన డేటాను ధ్వంసం చేసిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు, ఎవరితో కాంటాక్ట్ లో ఉన్నాడు, కాల్ డీటెయిల్స్, తర్వాత వాట్సాప్ చాటింగ్ కూడా కొంత కీలకమైన సమాచారాన్ని సేకరించి అంటే రాత్రిపూట ఆయన అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఒక మొబైల్ కూడా సీజ్ చేసి తెలుస్తా ఉంది. మొబైల్ సీజ్ చేసినప్పుడు కొంతమంది మీడియా రంగానికి చెందిన వ్యక్తులతోటి ఆయన రెగ్యులర్ గా టచ్ లో ఉన్నాడు, కొంతమంది పోలీసు అధికారులుగా రెగ్యులర్ టచ్ లో ఉన్నాడని చెప్తున్న వ్యవహారంలో కూడా పూర్తి స్థాయిలో ఇప్పటికే సమాచారాన్ని సేకరించారు. ఈ ప్రణీత్ రావును గనక పోలీసు కస్టడీ తీసుకుని విచారిస్తే బిఆర్ఎస్ లో ఉన్న ఆ కీలకమైన వెనకుండి కథలనిపిస్తున్న కథానాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులు గుర్తు రట్టయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అదే కాకుండా కొంతమంది మీడియాలో ఉన్న వ్యక్తులు కూడా దీంట్లో సంబంధాలు ఉన్నాయని చెప్పని దానికి సంబంధించిన కాల్ డీటెయిల్స్ లో కూడా కొంత సమాచారాన్ని సేకరించాలని చెప్పి మనకు తెలుస్తా ఉంది. మరి వాళ్ళు ఎవరు, ఏ రకంగా ఇన్వాల్వ్ అయ్యారు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వాళ్ళకున్న సంబంధాలు ఏంటి అన్న ప్రతి అంశాన్ని కూడా ఇప్పటికే కొంత లీడ్లు అయితే తీసుకోగలిగారు పోలీసులు. ఆ నేపథ్యంలో ఇంకా కూలంకుషంగా ఆయన కనుక పిలిపించి విచారిస్తే ధ్వంసమైన డేటాను తర్వాత ఇదంటే ధ్వంసం చేసినప్పటికీ కూడా పెన్ డ్రైవ్ ద్వారా బయటకు మూవ్ చేసి కొంతమంది వ్యక్తులతో షేర్ చేసుకున్న నేపథ్యంలో ఆ వ్యక్తులు ఎవరు, ఎలాంటి డేటా షేర్ చేశాడు, ఎలాంటి ట్యాపింగ్ అనేది జరిగింది, ఎవరి ట్యాపింగ్ అనేది జరిగింది, ఎలాంటి కీలకమైన సమాచారాన్ని ఫోన్ ట్యాప్ ద్వారా తీసుకున్నారు అన్న అన్ని అంశాలను కనుక పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ సహా రావాలంటే మాత్రం ఆ ప్రణీత్ కనుక అంటే ఈ రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత తిరిగి పోలీస్ కస్టడీ తీసుకుంటే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయని చెప్పని కూడా పోలీస్ యంత్రాంగం భావిస్తా ఉంది విజయ్.
రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. ఎస్, మొత్తంగా బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ప్రణీత్ రావుని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి ఫణిరాజ్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్, చెప్పండి ఫణిరాజ్. అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్నటువంటి ప్రణీత్ రావు, డీఎస్పీ ప్రణీత్ రావుకు సంబంధించి ఒకవైపు ఫోన్ ట్యాపింగ్, మరోవైపు ఏదైతే ఆయన ప్రమోషన్లకు సంబంధించి కూడా కొన్ని అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీంతోపాటు సీసీ కెమెరాలను కూడా ట్యాంపరింగ్ చేయడం, ఈ మొత్తం అంశాలకు సంబంధించి ప్రణీత్ రావును అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి ఫణిరాజ్? విజయ్, ఈ ఫోన్ ట్యాపింగ్ తో పాటు అనేక సాక్ష్యాల సేకరణ, అంటే నిబంధనలకు విరుద్ధంగా సేకరించినటువంటి ప్రణీత్ రావు విషయంలో కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. అతను నిజానికి సిరిసిల్లలోనే ఉన్నాడు. అజ్ఞాతంలో ఉన్నట్టుగా ఎవరికి తెలియకుండా తన తోటి అధికారులకు కావచ్చు, అలాగే ఉన్నతాధికారులకు ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా సిరిసిల్లలోని శ్రీనగర్ కాలనీలో తను ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటున్నాడు. అయితే నిజానికి ఆర్మూడ్ రిజర్వ్ అక్కడ హెడ్ క్వార్టర్స్ లో తనకి క్వార్టర్స్ కేటాయించినప్పటికీ కూడా తాను ప్రత్యేకంగా ఒక షెల్టర్ అయితే ఏర్పాటు చేసుకున్నాడు. అంటే తాను చేసినటువంటి పనికి ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది అని గమనించే ఈ పని చేసినట్టుగా తెలుస్తోంది. మరోవైపు ఇతని కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి వచ్చినటువంటి బృందాలు అతని నివాసానికి సమీపంలో రెక్కివేశాయి. సోమవారం నుండి మంగళవారం రాత్రి వరకు అతని కోసం ఆచూకీ కోసం చూసి చివరికి లభించడంతో అతన్ని అరెస్ట్ చేసి తరలించినట్టుగా తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రణీత్ రావు విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించినటువంటి విషయం తెలిసిందే. అటు పోలీసు అధికారులతో పాటు కొంతమంది నాయకులకు అతను పూర్తిగా ఒక ప్రత్యేక అధికారిగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాంపరింగ్ తో పాటు వారికి సంబంధించినటువంటి వారి వ్యక్తిగత జీవితాలకు సంబంధించినటువంటి కాల్ రికార్డులు కూడా స్వీకరించినట్టుగా తెలుస్తోంది. 17 కంప్యూటర్లలో ఉన్నటువంటి డేటా మొత్తం కూడా ధ్వంసం చేశాడు. ఈ విషయం గుర్తించినటువంటి అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంప్లైంట్ ఇచ్చిన తరువాత ఈ పూర్తి వ్యవహారం బయటికి వచ్చింది. అయితే ఆ డాటాలో ఏముంది, తనతో పాటు ఏమైనా తీసుకెళ్లాడు అనేది ఇక్కడ సస్పెన్స్ గా మారింది. కొన్ని రాజకీయ లాభం కోసం, కొందరికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం ఇతను ఈ అధికారం ఏదైతే ఉందో, ఈ డిఎస్పీ స్థాయి అధికారికి ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో అది దుర్వినియోగం చేశాడు. మరోవైపు ఇది నిజానికి టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం కూడా ఇది చాలా సీరియస్ క్రైమ్ కాబట్టి ఖచ్చితంగా ఇతనిపై సీరియస్ గా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుండి కూడా ప్రణీత్ రావు విషయంపై పలు ఆరోపణలు చేశారు. అక్రమంగా ప్రమోషన్లు పొందడమే కాకుండా పూర్తిగా ఒక మంత్రికి బంధువు అయిన కారణంగానే ప్రణీత్ రావు తొందరగా, అంటే యాక్సిలరీ ప్రమోషన్స్ కానీ ఇతర విషయాల్లో అతి తొందరగా కెరీర్ లో ఎదిగినట్టు, తనకు లాభం చేసినటువంటి నాయకులకు తిరిగి లాభం చేయడానికి ఇలా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. అయితే తన దగ్గర ఉన్న డాటా కనుక లభించినట్లయితే, అలాగే తను ఇచ్చినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ప్రకారం ఎవరి పేర్లు బయటకు వస్తాయనేది చూడాల్సి ఉంది విజయ్. ఎస్, అంటే ఇప్పటి వరకు కేసును మనం ఒకసారి గమనించినట్లయితే ఇప్పటికే పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటకు వచ్చాయి. కాకపోతే స్వయంగా ప్రణీత్ రావును అదుపులోకి తీసుకోవడం ద్వారా ఇప్పటి నుంచి కేసు మరింత దూకుడుగా ముందుకు వెళ్తుంది, మరింత లోతైన విచారణ జరుగుతుందని కూడా కొంతమంది భావిస్తున్నారు. అంటే ఏదైతే ఏ డేటాను ఆయన నాశనం చేశారు, ఏ డేటాను ఆయన కాల్ చేశారు, లేకపోతే సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఆయన చేసినటువంటి వ్యవహారం ఏంటి, ఈ మొత్తం అంశాలు కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో బయటకు వస్తుందని భావిస్తున్నారు. దాంతోపాటు ఈయన వెనకుండి ఎవరా వ్యక్తులు ఈ మొత్తం అంశాన్ని కూడా నడిపించారనేటువంటి ఒక
కీలకమైనటువంటి విచారణ కూడా చేయనున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఫన్ రాజ్? ఖచ్చితంగా విజయ్, నిజానికి ప్రణీత్ రావు ఒక మంత్రికి, అంటే మాజీ మంత్రికి, వరంగల్ చెందినటువంటి ఒక మాజీ మంత్రికి చాలా దగ్గరి బంధువు అని తెలుస్తోంది. అతనికి వ్యక్తిగతంగా రాజకీయంలో, అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్ లో తను ఓడిపోతారనే ఒక డౌట్ ఉండడంతో అతను వ్యక్తిగతంగా కూడా ఒక రూమ్ ని కేటాయించుకొని మరి సెపరేట్ గా ఒక టీం ని పెట్టి అక్కడి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తనకు పోటీగా ఉన్నటువంటి అభ్యర్థుల ఫోన్లను కానీ వారి వ్యక్తిగత విషయాన్ని కానీ లీక్ చేయడానికి వారి మెంబర్స్ ని హ్యాకింగ్ చేశారు. పూర్తిగా ప్రణీత్ రావు బాధ్యత వహించినట్టుగా తెలుస్తుంది. ఈ ఐడియా కూడా తనదే అనే సమాచారం బయటకు వస్తుంది. అంతేకాకుండా ఒక ఎంపీ స్థాయి, గత ప్రభుత్వంలో ఒక ఎంపీ స్థాయి నేత, అలాగే ఒక మహిళా ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఎవరైనా పొలిటికల్లీ టార్గెట్ చేయాలంటే వారికి సంబంధించినటువంటి సమాచారం, వ్యక్తిగత సమాచారాన్ని అటు ట్యాపింగ్ తో పాటు హ్యాకింగ్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. దీనికోసం సపరేట్ గా టీం ని నియమించుకున్నారని, మరోవైపు తన తోటి అధికారులకు తెలియకుండా అనేక విషయాల్లో నేరుగా జోక్యం చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తెర వెనుక పెద్దలు ఎవరున్నప్పటికీ కూడా ఒక బాధ్యత గల పోలీసు అధికారి, అది కూడా ఒక డిఎస్పీ స్థాయి వ్యక్తి ఇలా వ్యవహరించడంతో పూర్తిగా అతను ఒక రకంగా చెప్పాలంటే చట్టపరంగా మాత్రం ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యంగా రెండు పార్టీలకు చెందినటువంటి ప్రస్తుత కీలక నేతలు ఎవరైతే ఒక కేంద్రంలోని అధికారంలో ఉన్న పార్టీ, ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ చెందినటువంటి కీలకమైనటువంటి నేతలు ఇద్దరి వ్యవహారం కూడా పూర్తిగా ప్రణీత్ రావు ట్యాపింగ్ చేసినట్టుగా తెలుస్తోంది. వారి వ్యక్తిగత సంభాషణలు కూడా రికార్డ్ చేసినట్టు తెలుస్తుంది. ఇది చాలా సీరియస్ క్రైమ్ కిందకి వస్తుంది. ఎందుకంటే ఒకవేళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూడా దీన్ని సీరియస్ గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ వ్యవహారం బయటకు వస్తే, ఒకవేళ తను కనుక ఈ విషయంలో పూర్తి సమాచారం ఇవ్వనట్లయితే కేంద్రంలోని ఏజెన్సీలు కూడా రంగంలోకి దిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక ఎంపీ స్థాయి వ్యక్తి ఆ ఫోన్ ని ట్యాపింగ్ చేయడం అనేది చాలా సీరియస్ క్రైమ్. అది ఖచ్చితంగా నిబంధనలు ఉల్లంఘించినట్టే అవుతుంది. చూడాలి, ఈ 2 days లో మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశం ఉంది విచారణలో. రైట్, థ్యాంక్ యూ ఫన్ రాజ్.